ముఖ్యంగా లాస్ట్ అరగంట కన్నీళ్ళు వచ్చేస్తాయి, అంత బాగా చిత్రీకరించారు. పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడి అక్కడ ఫైట్ సీక్వెన్స్ ఆయన సొంతంగా ఆయన కంపోజ్ చేశారంటే చాలా ఆసక్తి కలిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. అది ఆయన ఇంత బాగా ఆయనకున్న బిజీ షెడ్యూల్ ఇంత బాగా కంపోజ్ చేశారా అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ పాన్ ఇండియా లెవెల్లో మన సనాతన ధర్మం గురించి గొప్పగా చెప్పిన సినిమా ఈ హరిహర వీరమల్లు అని చెప్పచ్చు. అడుగుతారా మీరు చెప్పాలా? సినిమా హరిహర వీరమల్లు అండి. పవన్ కళ్యాణ్కు సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్తే సక్సెస్ కాడన్నారు. 21కి 21 వెళ్ళి సక్సెస్ అయ్యాడు. ఆ రోజు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గద్దె దించి 11 సీట్లుగా పరిమితం చేశాడు. ఇప్పుడు ఈ సినిమాలో వీరమల్లు మాట వినాలి అని చెప్తే ఏందో అనుకున్నాం. నెక్స్ట్ లెవెల్ డైలాగులు అంటే సమకాలీన పరిస్థితుల్లో భారతదేశంలో ప్రజలు అంతకుముందు మనం చూడని చరిత్రని మనం చూపించాడు. ఇటువంటి సినిమాలు తీయాలంటే చాలా గట్స్ ఉండాలి. జ్యోతికృష్ణ నిజంగా మధ్యలో ఆగిపోయిన ప్రాజెక్టును తీసుకొని చాలా చక్కగా మరల్చారు. అద్భుతమైన నటన పవన్ కళ్యాణ్ గారు. ఆనాటి మొఘలుల యొక్క పెత్తనాన్ని ఏ విధంగా ఎదుర్కొన్నాడు, ఒక చారిత్రమైన యోధుని పాత్రలో వీరమల్లు మెప్పించాడు. మన కోహినూరు వజ్రాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి, తర్వాత ఫస్ట్ హాఫ్ అంతా ఇంటర్వెల్కి ముందున్న సీను అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా 2 సంవత్సరాల తర్వాత సినిమాలు ఎలా ఉంటుంది, ఎలా నటిస్తారు అనుకున్నారు. అతని నటనలో ఏమాత్రం అన్ని దగ్గర, ఫైట్లో ఏమాత్రం అన్ని దగ్గర, అదేవిధంగా ఆహభావాల్లో, తర్వాత డ్యాన్సుల్లో కానీ నేటి యువతరానికి యువ హీరోలకి ఆయన స్ఫూర్తిగా నిలుస్తున్నాడు అనేది స్పష్టంగా కనబడుతుంది. చివరి 22 నిమిషాల్లో అయితే అద్భుతమైన ఫైట్ సీన్స్. అంటే మన చరిత్రని, మన హిందూ ధర్మాన్ని, హిందూ సనాతన ధర్మాన్ని మొఘళ్ళు ఏ విధంగా అనగదొక్కారు, మన దేవతలను ఏ విధంగా మంటల్లో కాల్చేశారు, మనం చూడని చరిత్ర ఏందనేది కళ్ళగట్టినట్టుగా చూపించండి. అద్భుతమైన సినిమా. సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి మన బిడ్డలకు చూపించాల్సిన సినిమా, మన చరిత్రని నెక్స్ట్ జనరేషన్కి తెలియజేయాల్సిన సినిమా. అద్భుతంగా ఉంది. ఈ చరిత్ర అంటే బహుభాషల్లో హిందీ, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళంలో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. నార్త్లో కూడా కనెక్ట్ అవుతుంది. హిందూ సనాతన 100 కోట్ల మంది ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ అయిన ఎమర్జీ అయిన తీరుని అందరూ ఆస్వాదిస్తారన్నమాట.